ట్యాక్స్ వసూళ్ల కోసం జీహెచ్ఎంసీ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతోంది. ఆన్లైన్ లో పన్ను కట్టండి, బహుమతులు గెలవండి అని బల్దియా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే భారీగా వసూళ్లవుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్సెస్ లను చెల్లిస్తున్నారు సిటిజన్స్. అటు యాప్ తో పాటు ఆన్లైన్ సర్వీసెస్ ను కూడా పటిష్టం చేస్తోంది బల్దియా. ఆన్లైన్ లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించే వారికి ప్రతి వారం నగదు బహుమతులు అందిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. దాంతో ఆన్లైన్ లో చెల్లింపు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. బుధవారం రాత్రి వరకు 1500 మందికి పైగా ట్యాక్సులు చెల్లించారు. వీరిలో 65% మంది ఆన్లైన్ లో పే చేసిన వారే. మీ సేవ, ఆన్లైన్, సిటిజన్ సర్వీస్ సెంటర్స్, బిల్ కలెక్టర్ల ద్వారా 7వ తేదీ రాత్రి వరకు 1509 మంది 64 లక్షల రూపాయలు చెల్లించారు. వీళ్లలో ఆన్లైన్ ద్వారా 467 మంది 21,10,000 రూపాయలు, మీ సేవ ద్వారా 540 మంది 6,22,000 రూపాయలు చెల్లించారు. ఆన్లైన్ ద్వారా 1,007 చెల్లించగా, బిల్ కలెక్టర్లు, సిటిజన్ సర్వీస్ కేంద్రాల ద్వారా 502 మంది ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ల ట్యాక్సులు పే చేశారు. క్యాష్లెస్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు ప్రతి వారం 1,25,000 రూపాయల నగదు బహుమతుల్ని 18 మందికి అందించనుంది జీహెచ్ఎంసీ. ఇందులో డిసెంబర్ 7 నుంచి 11 వరకు ట్యాక్స్లను క్యాష్లెస్ పేమెంట్స్ చేసిన వారికి మొదటి బహుమతిగా 50,000, ద్వితీయ బహుమతిగా 20,000, 10,000 రూపాయల చొప్పున ఇద్దరికి 2,500 రూపాయలు 8 మందికి డ్రా ద్వారా అందించనుంది జీహెచ్ఎంసీ. దీంతో పాటు ట్రేడ్ లైసెన్స్ ఫీజును ఆన్లైన్ లో చెల్లించిన వారిలో 6 2,500 రూపాయల క్యాష్ ప్రైజ్లు అందించనుంది జీహెచ్ఎంసీ.